నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఆదాని వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించడం వెనుక రాజకీయ అండదండలున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయన వ్యాపార లావాదేవీలో పారదర్శకత తరచూ ప్రశ్నార్థకమవుతూనే ఉంది. ఇప్పుడే కాదు, గతంలోనూ ఆదాని అవినీతి వ్యవహారాలపై పలు ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన హిడెన్బర్గ్ అనే పరిశోధనా సంస్థ గతంలో పలుమార్లు ఆదాని వ్యాపార సామ్రాజ్యం అతివేగంగా విస్తరించడం వెనుక మనీ లాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీ వంటి నేరాలు ఉన్నాయని ఆరోపిస్తూ నివేదికలు వెలువరించింది. తన నివేదికలకు ఆధారంగా స్విట్జర్లాండ్ విచారణ నీకు తెలిసిన అంశాలను ప్రస్తావించింది. స్విట్జర్లాండ్ ఆ దేశంలో ఆదాని గ్రూపునకు చెందిన పలు బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసిందని పేర్కొంది. అలా స్విట్జర్లాండ్లో సీజ్ అయిన ఆదాని అకౌంట్లలో 2600 కోట్ల రూపాయలు ఉన్నాయని హిడెన్బర్గ్ గతంలో పేర్కొంది. అందుకు ఆధారంగా అక్కడి అంటే స్విట్జర్లాండ్ క్రిమినల్ కోర్టు రికార్డుల నుంచి సేకరించిన సమాచారాన్ని పేర్కొంది. అంతేకాకుండా వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, బెర్ముడాలో కూడా ఆదాని అనుబంధ సంస్థ పెట్టుబడులు ఉన్నాయని, అవన్నీ కూడా మనీ లాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీల ద్వారా జమ చేసినవేనని ఆరోపించింది. అయితే సహజంగానే ఆదాని గ్రూపు ఆ ఆరోపణలను ఖండించింది. అయితే అప్పట్లో హిడెన్బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత మార్కెట్లో ఆదాని షేర్ల విలువ భారీగా పతనమైంది. అప్పట్లోనే అంటే హిడెన్బర్గ్ నివేదిక వెలువడడానికి ముందు వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో 4వ స్థానంలో ఉన్న ఆదాని ఆ నివేదిక వెలువడిన స్వల్ప వ్యవధిలోనే 26వ స్థానానికి పడిపోయారు. అలాగే ఆదాని గ్రూప్ షేర్ల విలువ కూడా భారీగా పతనమైంది. నివేదిక వెలువడిన నెల రోజుల వ్యవధిలో ఆదాని సంపద 11 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. అప్పట్లో ఆదానిపై హిడెన్బర్గ్ అకౌంటింగ్ ఫ్రాడ్, షేర్ల విలువ కృత్రిమంగా పెంచడం, మనీ లాండరింగ్, అవినీతి వంటి ఆరోపణలు చేసింది. ఇప్పుడు అమెరికాలో ఆదానిపై నమోదైన కేసులు కూడా ఇవే అంశాలు ఉన్నాయి. లాభాల కోసం ఒప్పందాలు చేసుకోవడానికి ముడుపులు చెల్లించడానికి అంగీకారం తెలిపారన్న అభియోగాలపై అమెరికాలో ఆదానిపై కేసు నమోదైంది. సహజంగానే ఇప్పుడు కూడా ఆదాని గ్రూపు ఆ ఆరోపణలను ఖండించింది. అభియోగాలు, ఖండనల సంగతి ఎలా ఉన్నా ఒకే వ్యాపారిపై తరచుగా అవినీతి ఆరోపణలు రావడాన్ని బట్టి ఆదాని వ్యాపార సామ్రాజ్యం విస్తరణ వెనుక మతలబు ఉందన్న భావనే సర్వత్రా వ్యక్తమవుతోందనడంలో సందేహం లేదు. ఎందుకంటే నిప్పు లేనిదే పొగరాదు. ఎంతమంది, ఎన్ని శక్తులు అండగా దండగా నిలబడినా నిజం నిలకడగా తేలక తప్పదు.